రైట్ వర్షాలతో సైబరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వర్క్ ఫ్రమ్ ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. తప్పనిసరి పరిస్థితి అయితేనే తప్ప కార్యాలయం రావాలని కోరారు. ఉద్యోగులు కార్ పూలింగ్ విధానాన్ని పాటించాలని పోలీసులు సూచించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కొన్ని జిల్లాలకు మొత్తం టోటల్గా కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతుంది. కాబట్టి హైదరాబాద్ కు కూడా అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో మొత్తం టోటల్గా ఐటీ క్యాడర్ సెక్టర్ ఉన్నటువంటి మాదాపూర్ గానీ, గచ్చిబౌలి గానీ, హైటెక్ సిటీ ప్రాంతాలలో మొత్తం టోటల్గా కూడా ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఆఫీస్ కు రావాలి, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహించుకోవాలంటూ కూడా సైబరాబాద్ పోలీసులు అయితే ఇప్పటికే ఐటీ క్యాడర్ యాజమాన్యాలకు సూచించిన నేపథ్యంలో మొత్తం టోటల్ గా అక్కడ వర్షం కారణంగా మొత్తం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ మొత్తం మాదాపూర్ నుండి ఇటు హైటెక్ సిటీ మీదుగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతుందనే చెప్పాలి. మొత్తం ఆ ట్రాఫిక్ మొత్తం టోల్ గా క్లియర్ కావడానికి ఇంకొక గంట సమయం పట్టవచ్చు అని కూడా అంటున్నారు. అయితే పోలీసులు కూడా సైబరాబాద్ పోలీసులు కానీ అటు ట్రాఫిక్ పోలీసులు కానీ అయితే వాహనదారులు మొత్తం తొలగా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకోవాలంటూ చెప్తున్న నేపథ్యంలో వర్షం కారణంగా మొత్తం రోడ్లపైకి నీళ్లు మొత్తం వచ్చి చేరడం వలన అయితే వాటిని నీళ్లు తొలగిస్తుండడం చేత కొన్ని ప్లేస్లలో నీళ్లు తొలగించడం చేత ఈ యొక్క ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుందని తెలుస్తుంది. అదేవిధంగా సిటీలో ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ మూవ్మెంట్ అయితే స్లోగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పంజాగుట్ట సైడ్ నుండి కానీ ఇటు రూట్ కానీ ఇటు మొత్తం తొలగా లక్డీకపూల్ నుండి కూడా గాంధీ భవన్ మీదుగా ట్రాఫిక్ అయితే స్లోగా మూవ్మెంట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది శివాన్.